సో హాయ్ మామ, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఇవాళ అయితే టాపిక్ అయితే మనమైతే ర్యాంక్ పుష్ అయితే చేస్తున్నాం అనమాట. సో మనమైతే గోల్డ్ నుంచి గ్రాండ్ మాస్టర్కి వెళ్ళాలన్నా ఈ టిప్స్ అయితే వాడుకోవచ్చు. ఏం లేదన్నమాట. సో ఫస్ట్ అయితే ల్యాండింగ్ అనమాట. ల్యాండింగ్ అయితే ఎనిమిది దిగిన చోట దిగాలి. నేనైతే సెంతోసాలో అయితే దిగుతున్నాను. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి క్యారెక్టర్ స్కిల్స్ అనమాట. సో దీంట్లో అయితే యాక్టివ్ స్కిల్ కే క్యారెక్టర్ అనమాట. మనమైతే జోన్లో ఎక్కువ సర్వైవ్ చేయాల్సి వస్తుంది. అప్పుడైతే బ్లడ్ అయితే ఇస్తుంది అనమాట. ఈపీ నుంచి హెచ్పి లాగా మారుస్తుంది. సో నెక్స్ట్ మిషే క్యారెక్టర్ అనమాట. సో మనమైతే వెహికల్ మీద తిరుగుతూ ఉంటాము. అప్పుడైతే ఎనిమికి ఏం కాకుండా ఉంటుంది వెహికల్ మీద ఉన్నప్పుడు. నెక్స్ట్ వచ్చి నోటోరా క్యారెక్టర్ అనమాట. మనమైతే వెహికల్ మీద ఉన్నప్పుడు మనకైతే బ్లడ్ వచ్చింది అనమాట, ఎనిమి డ్యామేజ్ ఇస్తున్నప్పుడు. సో థర్డ్ స్కిల్ వచ్చేసి మీ ఇష్టం, మీరు ఏదన్నా పెట్టుకోవచ్చు. థర్డ్ పాయింట్ వచ్చేసి వెహికల్ అనమాట. సో ఇలాంటి వెహికల్స్ అయితే వాడాలి, నేను చూపిస్తాను ఇప్పుడు. ఈ వెహికల్స్ అయితే వాడండి అనమాట. స్పీడ్గా వెళ్తాయి, అలానే హెడ్కి అయితే తగలదు. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి సర్వైవ్ ఇవ్వాలన్నమాట. సర్వైవ్ ఎంతవరకు అవ్వాలంటే టాప్ 5 వరకు అవ్వాలి. తర్వాత కిల్స్ కోసం అయితే దిగచ్చు. సో ఇప్పుడైతే మనం టాప్ 5 దాకా వెయిట్ చేయాలి. మీకు ఎనిమిస్ కనపడిన వెహికల్ నుంచి అయితే దిగద్దు అనమాట. ఇది కొంచెం నేనైతే టాప్ 5కి అయితే వచ్చాను. ఇప్పుడైతే ఎనిమి ముందర ఉన్నాడు అని కొట్టడానికి అయితే దిగుతాను. సో కిల్స్ కానీ కావాలి మనకి ర్యాంక్ పెరగాలంటే. ఇలా ఎనిమిస్ని కిల్ చేస్తూ ఒక 2000 డ్యామేజ్ అయితే ఇవ్వాలి. అప్పుడే మనకి ర్యాంక్ అయితే బాగా పెరుగుతుంది. సో నెక్స్ట్ బూయాకి అయితే ట్రై చేయాలి. మనకైతే బూయా అవసరం లేదు. బూయా కొడితే ఇంకా ఎక్కువ పెరిగిద్ది అనమాట జస్ట్. అందుకే బూయాకి అయితే ట్రై చేయండి ఖచ్చితంగా మీరు. నాకైతే ఈ మ్యాచ్లో 56 అయితే పెరిగిందనమాట. సో అట్లా పెంచుకుంటూ వెళ్తే ఇంకా మీకు కూడా పెరిగిద్ది అనమాట. సో ఇదే ఇవాళ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.